రాష్ట్ర శాసనసభలో కోటీశ్వర్లున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 100 కోట్లు దాటిన వారు 7గురున్నారు. అందులో ప్రథమ స్థానంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేకానంద్ 606.67 కోట్లతో ప్రథమ స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి 461.5 కోట్లు. థర్డ్ ప్లేస్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 458.39 కోట్లు ఉండగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి 211.84 కోట్లు, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్ 197.12 కోట్లు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి 109.97 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ 58.93 కోట్లు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 53.31 కోట్లు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 39.55 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీలోని అత్యంత గరీబు ఎమ్మెల్యే ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు 24 లక్షలు, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ఎన్నికల అఫిడవిట్లో 28 లక్షలు మాత్రమే ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన 119 మందిలో పీహెచ్డీ చేసిన వారు 4 మాత్రమే ఉన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు 27 మంది, గ్రాడ్యుయేట్లు 42 మంది, అండర్ గ్రాడ్యుయేట్లు 46 మంది ఉన్నారు. ఇదిలా ఉంటే 52 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వెల్లడించింది.